వెజ్ ఫ్రైడ్ రైస్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బీన్స్, ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, రెడ్ క్యాప్సికమ్, ఉడకబెట్టిన బాస్మతి రైస్. స్ప్రింగ్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నామండి. క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బీన్స్, ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇది రెడ్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, బాస్మతి రైస్, స్వీట్ కార్న్, కొంచెం నెయ్యి, ఇది పండుమిరపకాయ పచ్చడి ఉంటుంది కదా, అది చింతపండు వేయకోకుండా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మిరియాల పొడి, సాల్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొంచెం దీంట్లో ఒక 2 స్పూన్లు ఒక నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జస్ట్ వేసుకొని మనం కోసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్, ఆల్మోస్ట్ అన్నీ వేసేసుకోవాలి. సో వేసుకున్నాక ఇవాళ మా వారి కోసం చికెన్ చేశాను. సో నేను తినను. దీంట్లో కొంచెం మనము ఈ వేసినాక లైట్ సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం హైలో పెట్టుకుంటే మూత పెట్టేసుకుందాం. దీంట్లోనే మనం స్వీట్ ఆనియన్, ఇది స్వీట్ కార్న్ వేసాం కదా, అవి కూడా వేసేసుకుందాం. నాకైతే ఇది ఇష్టం అండి. వాళ్ళందరూ అట్లా తింటారు చికెన్, మాత్రం హ్యాపీగా హ్యాపీగా చికెన్ వేస్తా. చూసారా ఎంత ఎమ్మెగా వచ్చిందో, చూద్దాం. ఎమ్మెగా ఫ్రైడ్ రైస్ రెడీ. దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. బాయ్.